హాయ్ అండి అందరికీ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతున్నా. అది ఏంది అని అంటే మన రైల్వే వర్క్ అంటే సిద్దిపేట సిరిసిల్ల రైల్వే వర్క్ జరిగి చాలా అంటే చాలా రోజులు అవుతుంది. అది మట్టి పనులు ఇప్పటివరకు అయితే మట్టి పనులు అయితే జరిగినాయి. ఈరోజు నేను ఇవ్వబోయే అప్డేట్ ఏంది అని అంటే ఓకే రైట్, మనకి ఇక్కడ ఈ ఎండింగ్ పాయింట్ నుండి ఇది ఎండింగ్ పాయింట్ ఉండే ఇంతమందికి ఇక్కడ ఒక చాలా లోతు కిందకి ఉండే కానీ ఇప్పుడు వచ్చేసి ఈ ఎండింగ్ పాయింట్ ఇక్కడి నుండి నేను ఒక 2 వీడియోస్ చేసిన నేను ఈ ఎండింగ్ పాయింట్ ఎప్పుడు కిందికి ఉంది ఇది ఎప్పుడు హైట్ అవుతుందా నేను ఇక్కడ హైట్ అయిన తర్వాత స్లీపర్స్ అండ్ ట్రాక్ వర్క్ నడిచినప్పుడు ఎప్పుడు వీడియో తీస్తున్నా అనుకున్నా. కానీ ఆ కళ నాకు ఈరోజు నెరవేరింది ఈరోజు. అంటే ఇక్కడ రైల్వే స్లీపర్స్ చేస్తున్నారు, అక్కడ వర్క్ చేస్తారు. ఈ ఎండింగ్ పాయింట్ నుండి అయితే నేనైతే ఒక 2 వీడియోలు చేసిన ఈ ఎండింగ్ పాయింట్ నుండి. నాకైతే ఎప్పుడైతే అని ఆలోచన ఉండేది. ఇక కంప్లీట్గా రైల్వే స్లీపర్స్ చేస్తున్నారు ఇవి. అక్కడ వర్క్ నడుస్తుంది. అక్కడ వర్క్ సరే, ఎక్కడ వరకు ఈరోజు నేను ఎక్కడ వరకు ఎంత వర్క్ జరిగింది అన్నది ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఒక రెడ్ స్టేట్ చూడండి. నేను ఈ స్లీపర్స్ వేయడము జేసీబీ లాంటివి చేస్తే ఇవ్వచ్చు అనుకున్నా. కానీ అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన మనుషుల ద్వారానే చేపిస్తారు ఇది వర్క్ కూడా. ఇప్పుడు చాలా అంటే చాలా కొత్తదనంగా అనిపిస్తుంది. ఎందుకంటే హైట్ కిందికి ఉండే మామూలుగా లేకుండా కిందికి హైట్ జరిగి మళ్ళీ ఇదంతా కంకర వరిచేసి మళ్ళీ స్లీపర్స్ కూడా ఈరోజు వరుస్తున్నారంటే ఒక త్వరలోనే మన సిరిసిల్లకి రైలు యోగం ఉంది అనుకుంటున్నాను నేనైతే. సరే చూద్దాం. ఒక్కొక్కటి కొంచెం దొడ్డులేవి ఇవి, బీభత్సమైన దొడ్డునే ఇవి వేయాలంటే కొంచెం కష్టమవుతుందా? ఇవి మస్తు కష్టమవుతుంది పాపం. వాళ్ళు బాగా కష్టపడుతున్నాడు. నేను చేసితోనే అనుకున్నాను కానీ మన వాళ్ళు వేస్తున్నారు పాపం. అంటే వీటిపైన మళ్ళీ ఇంకొకటి ఏం బాగుంది అని అంటే అవి ఇనుప కడ్డీలు ఉంటాయి కదా మన ట్రైన్ పోవడానికి, అదొకటి బాగుంది. అది అంటే మొత్తం అంతా ఒక లెవెల్ తీసుకున్న తర్వాత వాళ్ళు వేసిట్టున్నారు. దీంట్లో పిడిస్తారు, వీటిలో గుర్తిస్తారు. పక్కకు మంచి మామిడి తోట ఉంది, ఆయిల్ ఫామ్ తోట ఉంది ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గర. ఇక్కడ ఒక భలే అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకో. సిద్దిపేట రైల్వే స్టేషన్కి దగ్గరలోనే మీకు ఇంతకుముందుకు అది బ్రిడ్జ్ చూపెట్టాను దగ్గరలోనే. మామూలుగా ఈ బ్రిడ్జ్ పైన ఎట్లా వేస్తారు వర్క్ నేను ఇంతకుముందుకు ఒక డౌట్స్ రేజ్ చేసింది. మామూలుగా అంటే అది దాని మీద మన స్లాబ్ లాగా వేసేసి దాని మీద మంచి కంకర వర్షారు అంటే లెవెల్ వచ్చేటట్టుగా. అదే ఈ ప్లేస్. ఇది మన సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది ఇది. ఈ బ్రిడ్జ్ కూడా ఇట్లా ఉంది పరిస్థితి. వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నది మనం వాళ్ళని కనుక్కుందాం ఒకసారి. ఇక్కడ ఈ దారంని గమనించిన ఇది వాళ్ళు లేవల్ పెట్టుకున్నారు. ఇది దారంని గమనించిన ఈ దారంతో వాళ్ళు కరెక్ట్గా లేవల్కి వెళ్ళిపోతారు. लेवल कितने दिन हो गया काम स्टार्ट हो गया? ये काम कितने दिन हो गए? 2 दिन हो गया. 2 दिन. మొత్తం లైన్ కట్టుకొని ఆ లైన్ ప్రకారం వాళ్ళు ఇవి అమరుస్తారు. ఈ స్లీపర్ వర్క్ స్టార్ట్ అయ్యి 7 రోజులు అవుతుంది అనేది ఇక్కడ ఆయన అడుగుదాం. ఎన్ని రోజులు అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యేది? 2 రోజులు అవుతుంది.
నిన్నట్టుండా మొన్నట్టుండి నిన్నట్టుండి స్టార్ట్ అవుతుందా? ఓకే ఓకే. ఫస్ట్ మీరే వేస్తారా లేదంటే క్రెయిన్ ఇట్లా వేస్తుందా? ఫస్ట్ క్రెయినా? రోజు నిన్నట్టుండి బాగానే వేసారు కదా వర్క్, మంచిగా అయింది. ఈ సైడ్ అయింది, మళ్ళీ ఆ సైడ్ కూడా చేసింది. ఎక్కడ సైడు? అటు నుంచి చేసుకుంటూ వస్తుంది ఇవాళ. అక్కడ నుండి వేసుకుంటూ వస్తారా? ఏది మన బ్రిడ్జ్ దాకా అయిందా? అవతల ఉందా ఇంకా? ఓకే రైట్. ఎన్ని రోజులు పడుతుంది అంటే కంటిన్యూ వేసుకుంటూ పోతున్నట్టు షాపులు దాటు? స్లీపర్ వేసి ట్రాక్ ఎప్పుడు వేస్తారు పైన మీకు తెలియదా? ఓకే. ఫస్ట్ అది క్రెయిన్తో వేస్తున్నట్టున్నారు. క్రెయిన్తో వేసిన తర్వాత వీళ్ళు సెట్ చేస్తారు. వారం పడుతుందా? బ్రిడ్జ్ దాటిన తర్వాత కూడా వేసారా? ఓకే ఓకే. దారం కట్టుకుంటున్నారు వీళ్ళు. सही देखा, सही है ना? సైడ్ దారం కొట్టుకుంటున్నారు అంటే దీన్ని బట్టి వాళ్ళు సెట్ చేసుకుంటూ వస్తారు. సైడ్ చేస్తుండు దారం పట్టేసుకొని ये लाइन में आते ऐसा आते? ऐसा लो डर आराम से వాళ్ళు సైడ్ చూసుకోవడానికి పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారు. లెవెలింగ్ చూసుకోవడానికి, సైడ్ లెవెలింగ్ చూడడానికి ఒక కష్టమైన పని వాళ్ళకి. यहाँ तक कंप्लीट हो गया? సెట్ చేస్తున్నారు. స్లీపర్స్ నిర్మాణం అనేది మనకు కరీంనగర్ రోడ్ ఏదైతుందో అంటే బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్కి దగ్గర వరకు వేసారు. సార్ ఈ వీడియోలో ఇంతవరకు మనం చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ ఇవ్వబోతున్నా. ఇక్కడ వరకు క్లోజ్ వేయడం అనేది ఫస్ట్ టైం మన ఛానల్లో చూపెట్టడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీకు నా నుండి సరైన జెన్యూన్గా ప్రతి చెప్పాలన్నది నా కష్టపడి కష్టమైన నాకు బిజీ ఉన్నా కానీ మీకోసం అంటే ఈ వర్క్ ఎక్కడి వరకు జరిగింది, త్వరలోనే రైలు ప్రయాణంని మనం చూడాలి. పుణ్యక్షేత్రమైన వేములవాడకి రైల్వే ప్రయాణం అనేది సులభం కావాలి. అందుకోసమే నా ఈ తాపత్రయం. ఫస్ట్ టైం ఇది చూపెడుతుంది కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఈ వీడియో ఇక్కడికి క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది మనము ఈ స్లీపర్స్ అనేది ఇంకా ఎక్కడి నుండి ఎట్లా ఇస్తున్నారు అనేది మనం చూసుకుందాము నెక్స్ట్ వీడియోలో.